గాక. వాక్యంలో నుండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. முதலாம் கொரிந்தி 15ஆம் அதிகாரம். இந்த பாச கம்மி பண்ணுங்க. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం 20వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొదటి పునరుత్థానము. దాని గురించే మనం ఇప్పుడు చదివి ఉన్నాము. ఫస్ట్ రిసరెక్షన్, మొట్టమొదటి పునరుత్థానము. அதை பற்றி ஒரு இன்ட்ரோடக்ஷன் தான் நேற்று சாயந்தரம் நாம் கேட்டுட்டு இருந்தார். మనము దాని గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని నిన్నటి సాయంత్రం మనం విని ఉన్నాం. దేవునికి మహిమ. పునరుత్థానத்தை பற்றி நமக்கு நல்ல தரிசனம் இருக்கிறது. పునరుత్థానమును గురించినటువంటి ఒక మంచి దర్శనం మనకు ఉండాలి. ஏன்னா நமக்கு ஒரு పునరుత్థానం వెచ్చిరిக்கிறது. ఎందుకు అంటే మనకు కూడా పునరుత్థానం అనేది ఉంది కాబట్టి. அது ரெண்டு விதமாய் இருக்கிறது. ఆ పునరుత్థానం రెండు విధాలుగా ఉంటూ ఉంది. கிறிஸ்துவில் மரித்தவர் మొదలవుతుంది. క్రీస్తులో మరణించినటువంటి వారు మొదటిగా జీవనోడు శేషిக்கிறவர்கள் அதுக்கு பின்னாடி. జీవముతో మొదటిగా క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు, ఆ తదుపరి సజీవులై ఉన్నటువంటి వారందరూ కూడా. இந்த పునరుత్థానం రెండు నమ్మకాగా వెచ్చిరిக்கிறது. ఈ పునరుత్థానమును ప్రభు మన కొరకే ఉంచి ఉన్నారు. క్రిస్తువిల్ మరిచవర్, క్రీస్తునందు మృతులైనటువంటి వారు அவர் முதலாவது உயிரோடு எழுப்புவார். వారు మొదటిగా లేతురు. அதுக்கு பிறகு జీవనోடு இருக்கிறனா, ఆ తదుపరి జీవముతో ఉన్నటువంటి మనము లేపబడతాము. దేవునికి మహిమ. దేవునికి మహిమ. இது நம்முடைய விஷயம் இன்னைக்கு கிடையாது. ఇది మన విషయం కుదరలేదు. இன்னைக்குள்ள விஷயம் கிடையாது. ఇది ఈ దినమున ఉన్నటువంటి విషయం మాత్రం కాదు. நமக்கு இந்த விஷயம் தேவை இருக்கு. అయితే ఈ విషయం మనకు అవసరమై ఉంది. என்ன சபைக்கு ஒரு பெரிய நம்பிக்கை இருக்கு. ఎందుకు అంటే సంఘానికి ఒక గొప్ప విశ్వాసం ఉంది. நம்பிக்கை இருக்கு. నమ్మిక నిరీక్షణ ఉంది. என்ன நம்முடைய நம்பிக்கை? ఏమిటి మన నిరీక్షణ? యేసు வரும்போது அவரோடு கூட రూపాంతరపట్టు ఎడుకపడ வேண்டும். ప్రభు అయినటువంటి యేసయ్య వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా రూపాంతరం చెంది ఎత్తబడవలను. இதுதான் நம்மளுடைய ఆవికుర్య నమ్మిక. ఇదే మన ఆత్మ సంబంధమైన నిరీక్షణ ఉంది. దేవునికి మహిమ. దేవునికి మహిమ. கர்த்தராகிய இயேசு உயிரோடு எழுப்பி 44 శిష్యులకు அவர் உயிரோடு எழுப்பியன்னு ప్రకటనమాయి కాటి கொடுத்தது. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన పునరుత్థానుడై దాదాపుగా 40 దినాల వరకు తన శిష్యులకు జీవముతో కనిపించాడు. జీవనోడు எழுப்பியன்னு దృష్టాంతమాయి కాటి கொடுத்தது. జీవముతో లేపబడిన దానిని కూడా దృష్టాంతముగా అది వారికి చూపించాడు. 40 నాళ్ళు
ദർശനത്തിൽ ദൃഷ്ടാന്തമായി താൻ ഉയിരോട് എഴുപ്പിയെന്ന് കർത്തനായ യേശു തന്നോട് ശിഷ്യകൾക്ക് കാട്ടിക്കൊടുത്തു. 40 దినాలు కూడా ఆయన సజీవుడుగా తన శిష్యులకు కనబడి దాని దృష్టాంతముగా చూపించాడు. 40ാം നാളിൽ അവർ തങ്ങളുടെ ശിഷ്യകളെ കൂട്ടി ഒലിവ് മലയ്ക്ക് പോയത്. 40వ దినమున ఆయన తన శిష్యులను పిలుచుకొని ఒలీవ కొండకి వెళ్ళాడు. அந்த மலையில் போயபோது ఆ యొక్క కొండకి వెళ్ళిన తదుపరి அவருக்கு வசனத்தை வாக்குத்தத்தங்களை கொடுத்தது. వారికి వాగ్దానములనిచ్చి அதுக்கு பிறகு அவருக்காய் ஜெபிச்சுட்டு இருக்கும் போது ఆ తదుపరి వారి కొరకై ప్రార్థన చేసి தேவனுக்கு மகிமை, దేవునికి మహిమ, கர்த்தராகிய இயேசு ప్రభు అయిన యేసయ్య அந்த ஜெபத்தின் மத்தியத்திலே ஒரு மேகம் வந்து அவரை மூடிட்டு அவர் ఆకాశத்திലേക്ക് எடுக்கப்படும். వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన మధ్యలో ఒక మేఘము వచ్చి ఆయనను మూసి ఆకాశమునకు కొనిపోయినది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. அப்படி அவர் மேலே சொர்க்கத்திലേക്ക് எடுக்கப்படும் போது ఆ విధముగా ఆయన పరలోకమునకు ఎత్తబడిన తదుపరి இந்த శిష్యుల மேலே அப்படியே வாயை திறந்து பார்த்தபடியே பார்த்துட்டு శిష్యులైనటువంటి వారందరూ కూడా తలను పైకెత్తి ఆకాశం వైపు అలాగే చూస్తూ ఉన్నారండి. எங்களுடைய குரு மேலே போயாச்சு. ఇదిగో మా యొక్క గురువు గారు పైకి వెళ్ళిపోయారు. இனி இங்க எங்களுக்கு இந்த இயேசு கிடையாது. ఇంకా ఈ లోకంలో మాకైతే యేసు లేడు. அப்படி அவர் அப்படி மேலே பார்த்துட்டே இருந்தார். వారు ఆ విధముగా పైకి చూస్తూ ఉన్నప్పుడు அப்போ மேலே 2 దూతలు ప్రత్యక్షరాయారు. అప్పుడు పైన ఒక 2 దూతలు ప్రత్యక్షమయ్యాయి. వానத்தில் 2 దూతలు ప్రత్యక్షరాయారు. ఆకాశములో 2 దూతలు ప్రత్యక్షమయ్యాయి. அந்த దూతలు என்ன இந்த 12 பேரோடு 11 பேரோடு சொன்னது. ఆ 2 దూతలు ఈ 12 మంది శిష్యులతో ఏం చెప్పారు? ఏ గలీలా పురుషులారే நீங்கள் எதுக்கு இந்த மேலே வானத்தை பார்த்துட்டே நின்னுட்டே இருக்கிறது? ఓ గలిలయులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? உங்களை விட்டு இப்படி சொர்க்காரோகணம் செய்தவராய இந்த இயேசு మిమ్మల్ని విడిచి ఏ విధముగా ఆరోహణమయ్యాడో ఆ యేసయ్య அவர் எப்படி போகக்கூடியவராய் நீங்க பார்த்திருக்கிறதா? ఆయన ఏ విధముగా ఎత్తబడి కొనిపోబడి ఉండటం మీరు చూచారో அப்படியே அவர் திருப்பி வருவார். అదే విధముగా ఆయన తిరిగి వస్తాడు. அதுதான் கிறிஸ்தவ ஜனங்களுடைய ஜீவனுள்ள நம்பிக்கை. అదే క్రైస్తవ జనముల యొక్క జీవము కలిగిన నిరీక్షణ. இங்க கூட இருக்கிற ஓரோருத்தருடைய உள்ளத்திலும் அந்த நம்பிக்கை இருக்க வேணும். ఇక్కడ కూర్చుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలో ఆ యొక్క నిరీక్షణ ఉండాలి. நமக்காய் இருக்கக்கூடியவர்களோட ரட்சிப்புக்காக பாவமில்லாத அவர் 2வது பிரத்யட்சராக போகிறது. తమ కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారి యొక్క రక్షణ కొరకై ఆయన పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమగును. தனக்காக காத்திருக்கிறவர்க்காக తన కొరకై ఎదురు చూస్తూ ఉన్న వారి నిమిత్తమై நமக்கு ஒரு ரெஸ்பான்சிபிலிட்டி இருக்கு. మనకు ఒక బాధ్యత ఉంది. கர்த்தர் இயேசுவின் வருகைக்காய் ஆவலோடு நாம் காத்திருக்க வேண்டும். ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క రాకడ కొరకై మనం ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలి. அதுதான் நேற்று நம்ம படிச்சது. అదే నిన్నటి దినాన మనం చదివి ఉన్నాము. இந்த உலகத்துக்கு மட்டும் கர்த்தர் இயேசுவை பின்பற்றினார். లోకానికి మాత్రమే, లోక సంబంధమైన వాటికి మాత్రమే ప్రభువుని మీరు వెనుక వెళితే కొంచెం ముందుకు జరగండి. ఆరోగ్యము కొరకు, సుఖத்துக்காக, స్వస్థతల కొరకు, పణத்துக்காக, ధనము కొరకు, திருமணத்துக்காக, పెళ్లి కొరకు, வீட்டு சொத்து சுதந்திரத்துக்காக, గృహము సంపదల కొరకు, இதுக்கப்பட்டிருந்த இயேசுவை பின்பற்றக்கூடாது. వీటి కొరకు మాత్రమే యేసును మనం వెంబడించకూడదు. நமக்கு ஒரு பெரிய புனருத்தானம் இருக்கு. మనకు ఒక గొప్ప పునరుత్థానం ఉన్నది. அதுதான் நம்முடைய கர்த்தர் இயேசுவின் வருகை. అదే మన ప్రభు అయినటువంటి యేసయ్య రాకడ. 2வது இயேசு வரப்போகிறது. 2వసారి ఆయన రాబోతూ ఉన్నాడు. எதுக்காக வரப்போகிறது? ఎందుకొరకు ఆయన వస్తూ ఉన్నాడు? தன்னுடைய பரிசுத்த சபையை சேர்க்கிறதுக்காக இயேசு வரப்போகிறது. తన పరిశుద్ధ సంఘమును తనతో చేర్చుకొనుట కొరకే యేసు వస్తూ ఉన్నాడు. தன்னுடைய பரிசுத்த சபையை சேர்க்கிறதுக்காக இயேசு வரப்போகிறது. తన పరిశుద్ధ
సంఘమును తనతో పాటు తీసుకొని పోవుట కొరకై యేసు వచ్చి ఉన్నాడు. எல்லாரும் என்னை கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించండి. இந்த உலகத்தில் கர்த்தராய் இயேசுவுக்காக ஆவலோடு காத்திருக்கக்கூடிய ஒரு கூட்டம் ஜனங்கள் இருக்கு. ఇదిగో ఈ లోకములో ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆశతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఒక జనం ఉంది. அந்த ஜனம்தான் அவருடைய சபை. ఆ జనమే ఆయన యొక్క సంఘము. அந்த సభைக்கு పేరు தான் நியூ டெஸ்டமென்ட் சர்ச். ఆ సంఘానికి పేరే నూతన నిబంధన సంఘము. நம்ம சும்மா இந்த மரிச்ச மனுஷரை போல உட்கார்ந்துட்டு இருந்தால் మనము ఈ రీతిగా మరణించిన వారి వలె కూర్చుంటే நமக்கு ஒரு நம்பிக்கை கிடையாது, మనకు ఒక నిరీక్షణ దొరకదు, நமக்கு ஒரு பரிசுத்தம் கிடையாது, మనకు ఒక పరిశుద్ధత దొరకదు, நமக்கு ஒரு விசுவாசம் கிடையாது, మనకు ఒక విశ్వాసము దొరకదు, நமக்கு ஒரு ஜீவியம் கிடையாது. మనకు ఒక జీవితం కూడా దొరకదు. எப்படி கர்த்தராய் இயேசுவின் வருகையில் நாம் பரிசுத்தப்படுவார்? మనము ఏ విధముగా ప్రభు అయిన యేసయ్య రాకడలో పరిశుద్ధపరచబడతాము? சிலரை பார்த்தால் அப்படியே என்னோட மனசுல யோசனை வருகிறது. కొంతమందిని చూస్తే ఆ విధంగా నా మనసులోకి ఆలోచన వస్తుంది. ஆண்டவரே நீ இப்ப சீக்கிரம் வரவே கூடாது. ప్రభువా నువ్వైతే శీఘ్రంగా రావద్దయ్యా అన్నట్టుండే. எங்களுக்கு இந்த உலகத்துல ரொம்ப சுகத்தை நீ பாக்கி இருக்கு. అయ్యా ఈ లోకంలో ఇంకా నాకు ఈ లోకంలో చాలా బాకీ ఉంది. நான் என் மனைவியோட சந்தோஷமா இன்னும் ஒரு 20 வருஷம் எனக்கு ஜீவிக்க வேணும். ఇదిగో నేను ఇంకా నా భార్యతో సంతోషంగా ఇంకో 20 సంవత్సరాలు జీవించాలని ఉంది. அந்த சந்தோஷம் இதுவரை முடியவில்லை. ఆ సంతోషం ఇప్పుడు దాకా ముగించబడలేదు. எனக்கு நல்ல பணக்காரனாக வேணும், பணத்துக்கு ஆசை இதுவரை முடியவில்லை. ఇదిగో నేను ఒక ధనవంతుని కావాలి, ధనం మీద ఉన్న ఆశ నాకు చావలేదు. ഞങ്ങൾ വാലിബർ, నేను ఇంకా యవనస్తున్నే. ഞങ്ങൾ இந்த உலகத்தை எவ்வளவு பார்க்கவில்லை. నేను ఈ లోకాన్ని అంతటిని కూడా చూడలేదు. இந்த உலகத்தை கொஞ்சம் அனுபவிக்க வேணும் ఈ எங்களுக்கு. యొక్క లోకాన్ని నేను ఇంకా అనుభవించాలి. அதனால நீ சீக்கிரம் வரக்கூடாது. అందువల్ల ప్రభువా నువ్వు త్వరగా రావద్దు. அவன் யாரு தெரியுமா? అట్టి వారు ఎవరో తెలుసా? அவன் ஆவிக்குரிய நம்பிக்கை இழந்த ஜனங்களாய் காணப்படுகிறது. వారు ఆత్మ సంబంధమైన నిరీక్షణను నష్టపరుచుకున్న ప్రజలై ఉంటూ ఉన్నారు. அவர் இந்த உலகத்தோடு ஜீவிச்சு, వారు ఈ లోకముతో పాటు జీవిస్తూ அவர் இந்த உலகத்தை அனுபவிச்சு, ఈ లోకాన్ని అనుభవిస్తూ இந்த உலகத்தோடு கூட அழிந்து போவா. ఈ లోకముతో పాటే నష్టపడి அவருக்கு పోతారు. அவருக்கு பரலோகத்தில் ஒரு நம்பிக்கை கிடையாது. వారికి పరలోకములో ఒక నిరీక్షణ లేదు. இந்த வலாட்டு வாரிப்பாலும் சர்ச்சில் ఈ వల్లేటి వారి పాలన సంఘములో இந்த பிள்ளைகள் எல்லாம் வாலிப பிள்ளைகள் எல்லாம் உட்கார்ந்துட்டு இருக்கிறது. ఇదిగో యవనస్తులైన పిల్లలందరూ కూడా కూర్చున్నారు. பேதுரு பத்ரோஸ் சொல்லுது. ఇదిగో పేతురు చెప్తూ ఉన్నాడు. பேதுரு பத்ரோஸ் పేతురు చెప్తూ ఉన్నాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. நமக்கு ஒரு ஜீவனுள்ள நம்பிக்கை தேவன் கொடுத்திருக்கிறது. ఇదిగో మనకు జీవము కలిగిన నిరీక్షను ప్రభు ఇచ్చి ఉన్నాడు. அந்த வசனம் யாருக்காவது தெரியுமா? ఆ వాక్యం ఎవరికైనా తెలుసా? God given us to the living hope. ప్రభు మనకు జీవము కలిగిన నిరీక్షణను ఇచ్చి ఉన్నాడు. ஜீவனுள்ள நம்பிக்கைக்காக தேவன் நம்மளை விழிச்சிருக்கிறார். ఇదిగో జీవము కలిగిన నిరీక్షణ కొరకై ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அதனால் புனருத்தானத்தை பற்றி நல்ல தரிசனம் உங்களுக்கு இருக்க வேணும். అందువల్లనే పునరుత్థానమును గురించిన ఒక మంచి దర్శనం మనకు ఉండాలి. நம்ம ஜீவத்தை அதற்காக பாதுகாக்க வேணும். దాని కొరకే మన జీవితాన్ని కాపాడుకోవాలి. நம்பிக்கையோட ஜீவிக்க வேணும். నిరీక్షణతో జీవించాలి. அவன் வருகைக்காய் நம்மை ஆயத்தப்படுத்த வேணும். మనము ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడాలి. நம்ம கர்த்தராகிய இயேசு எப்ப வரப்போகிறது? ప్రభు అయిన యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు? இதோ அவன் வாசல் படியிலே வந்திருக்கிறது. ఇదిగో నేను ద్వారమునొద్దనే ఉన్నాను. அவனிட வார்த்தைகளை கேட்குவார். ఎవరైతే ఆయన వాక్యమును వింటారో தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. సంధ్యాకాలము, ఉదయం సంధ్యాకాలము, అర్ధరాత్రిలో, ఇదిగో మధ్యరాత్రిలో, ఉషస్సులో, ఇదిగో ఉదయములో, మురిగి ఆవాజ్ కోడి కూగిన సమయంలో, ఇదిగో తెల్లవారుజాము వేకువ సమయము కోడి కూసే సమయములోను, ఎంత నేరத்தில் உன்னிட மணவாளன் வந்தாலும், ఏ సమయములో నీ యొక్క పెళ్లి కుమారుడు వచ్చినా அதற்காக உன்னை தன்னை ஆயத்தப்படுத்தி நீ ஜீவிக்க வேணும். దాని కొరకై నీవు ఆయత్తపరచబడి జీవించాలి. உண்மையாய் ஜீவிக்கிற ஒரு நல்ல விசுவாசிக்கு, నిజముగా జీవించేటటువంటి ఒక మంచి విశ్వాసికి இந்த உலகம் அவனுக்கு யோக்கியமாயது கிடையாது. ఈ లోకము వారికి యోగ్యముగా లేదు. కంప్యూటర్ அவனுக்கு
కంప్యూటర్ వారికి యోగ్యము కాదు, ലാപ്ടോപ്പ് അവന് യോഗ്യമായത് கிடையாது. ల్యాప్టాప్ వారికి యోగ్యముగా లేదు, இந்த மாடர்ன் வேர்ல்ட் அவന് யோగ్యமானது கிடையாது. ఈ లోక సంబంధమైన ఆడంబరం వారికి యోగ్యం కాదు. உண்மையான விசுவாசிக்கு నిజమైన విశ్వాసికి இந்த உலகம் ஒரு வனாந்தரமாய் காணப்பட வேண்டும். ఈ లోకం ఒక అరణ్యము వలె కనబడుతూ ఉండాలి. உலகத்திலே எந்த விதமான சுகங்களும் உனக்கு வனாந்தரம் மாதிரி தெரிய வேண்டாம். లోకములో ఉన్న సమస్త సౌఖ్యము కూడా నీకు అరణ్యము వలె తెలియపరచబడాలి. அரண்ய மாதிரி இருக்க வேணும். అరణ్యము వలె ఉండాలి. அப்படிப்பட்டவர் தானே ఆ విధమైనటువంటి அந்த వారు சொர்க்கீய சந்தோஷத்தினாலே தன்னை பாகப்படுத்தி ఇదిగో ఆ యొక్క పరలోక సంబంధమైన సంతోషము ద్వారా తమను కాపాడుకుంటూ தேவனுக்காக தம்மை தாம் பரிசுத்தப்படுவார். దేవుని కొరకై తమను తాము పరిశుద్ధపరుచుకుంటారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இங்கே நம்ம ஒரு வசனம் படிச்சது. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. முதலாவது கர்த்தராகிய இயேசு உயிர்த்தெழும்பினார். మొదటిగా ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. పునరుత్థానத்தில் முதலாவது கர்த்தராகிய இயேசு. పునరుత్థానపు వరుసలలో మొదటి వరుస ప్రభు అయిన యేసయ్య. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. பிரியமானவரே, எத்தனையோ பெரிய பெரிய ஆளுகள் உலகத்தில் இறந்து போயிருக்கு. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతో మంది గొప్ప గొప్ప జనులు లోకములో మరణించారు. உயிரோடு இருந்த ஒரே ஒரு ஆளுதான். లోకములో జీవముతో ఉన్న ఒకే ఒక వ్యక్తి దేవునికి మహిమే. దేవునికి మహిమ. கர்த்தராகிய இயேசு மட்டும்தான். ప్రభు అయిన యేసు మాత్రమే. దేవునికి మహిమే. దేవునికి మహిమ. உயிரோடு எழுப்புക, జీవముతో ఉండి இரண்டாவது புனருத்தானம் பிராபிக்குக. ఆయన పునరుత్థానముతో లేపబడ్డాడు. இது ரெண்டு அனுபவமாய் காணப்படுகிறது. రెండు అనుభవాలు ఆయనలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమే. దేవునికి మహిమ. లాజరు உயிரோடு எழுப்பினான். లాజరు కూడా జీవముతో లేపబడ్డాడండి. அவன மரிச்சு 4 நாளாய் நாட்டம் வச்சிருந்தார். ఆయన మరణించి 4 దినములు వాసన కంపు కొడుతూ ఉన్నాడు. அவனை அடக்கம் பண்ணினது. అతన్ని వారు సమాధి చేశారు. 4 దినమాయது. 4 దినాలైంది. இப்போ நாட்டம் வந்திருக்கு. స్మెల్ బాగా భయంకరమైన కంపు కొడుతూ ఉన్నారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. வயரெல்லாம் உடைஞ்சது. ఇదిగో పొట్టంతా కూడా తెరవబడిపోయింది. புழுக்கள் எல்லாம் வெளியில வந்தது. ఇదిగో ఆ పేగుల్లో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేసాయి. கண்ண உடைஞ்சது. కళ్ళన్ని కనుగుడ్లన్నీ బయటకు వచ్చాయి. அங்கே புழுக்கள் எல்லாம் வெளியில வந்தது. దాంట్లోంచి పురుగులన్నీ బయటకు వచ్చేసాయి. இந்த மனுஷனுடைய சரீரம் ரொம்ப கெட்ட சரீரம். ఈ మనుషుని యొక్క శరీరం ఉందండి, చాలా చెడ్డ శరీరం అండి. நீ ரொம்ப சாப்பிட்டு నువ్వు మంచిగా తిని நீங்க பெரிய ஹேர் ட்ரெஸ்ஸிங் எல்லாம் பண்ணி నువ్వు మంచిగా హెయిర్ డ్రెస్ అంతా కూడా చేసుకొని இந்த பேப்பர் இந்த லேடிஸ் இந்த ஃபேஷியல் எல்லாம் பண்ணி లేడీస్ అయితే ఆ స్త్రీలైనటువంటి వారి ఫేషియల్ బ్యూటీ పార్లర్ இங்க த்ரெட்டிங் எல்லாம் பண்ணி ఈ నుదుటి వెంట్రుకలన్నీ కూడా చేసి அவ்வளவு த்ரெட்டிங் எல்லாம் பண்ணி అంతా కూడా నుదుటి వెంట్రుకలు இந்த சரீரம் எவ்வளவு கெட்ட சரீரம் தெரியுமா? ఈ యొక్క శరీరం ఎంత చెడ్డ శరీరం తెలుసా? நாட்டமுள்ள சரீரம், కంపు కొట్టే శరీరం, கெட்ட சரீரம், చెడ్డ శరీరం. சத்து போன ஒரு மனுஷன் கிட்ட வர முடியாது. ఇదిగో చచ్చిపోయిన ఒక మనిషి వద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. அப்படிப்பட்ட கெட்ட சரீரம் தான் மனுஷனுடைய சரீரம். ఆ విధమైనటువంటి చెడ్డ శరీరమే మనిషి యొక్క శరీరం. அதுல பெரிய ஸ்ப்ரே எல்லாம் போட்டு ரொம்ப அப்படியே லிப்ஸ்டிக் எல்லாம் போட்டு அப்படி தொடர்ந்து ఆ శరీరానికి మంచిగా స్ప్రే అంతా కొట్టి మూతికి పెదాలకి ఎర్ర రంగు వేసుకుంటా కూర్చుంటారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அப்படிப்பட்ட சரீரம் மனுஷனுடைய சரீரம். ఈ విధమైనటువంటిదే మనిషి యొక్క శరీరం. இந்த శరీరத்தில் ఈ యొక్క శరీరంలో தேவன் தன்னுடைய மகிமையை வச்சிருக்கிறது. దేవుడు తన మహిమను ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. లాజరుடைய శరీరం మరిచి கெட்ட நாட்டம் வந்த శరీరం. లాజరు యొక్క శరీరం మరణించి కంపు కొడుతూ ఉన్న శరీరం, நாட்டம் வச்ச శరీరం. కంపు వస్తూ ఉందండి. அவன் இயேசு வந்த கல்லறையிலுக்கு போகும்போது యేసు వచ్చి ఆ యొక్క సమాధి తోటలోనికి వచ్చినప్పుడు அந்த பிள்ளைகள் பேசாம ఏయ్, ఏయ్, பேசாம దేవునికి మహిమే. దేవునికి మహిమ. நாட்டம் வச்ச శరీరం. కంపు కొట్టే శరీరం. அவங்க வார்த்தை என்ன சொன்னது? వార్త ఏం చెప్పింది? அந்த லாசருக்கு அக்கா வார்த்தை என்ன சொன்னது? లాజరు గారి యొక్క అక్క మార్త ఏం చెప్పింది? ஆண்டவரே நாட்டம் வச்சிருக்க ஆண்டவரே. ప్రభువా కంపు కొడుతున్నాడయ్యా. அங்க வந்தவரெல்லாம் மூக்கு பிடிச்சிட்டு தான் வந்திருக்கு. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ముక్కు మూసుకొని వస్తా ఉన్నారు. அப்படி பிடிச்சிட்டு தான் வந்திருக்கு. ఆ విధంగా
చేతిలో పట్టుకొని వస్తా ఉన్నారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. கர்த்தராகிய இயேசு அங்க போனது. ప్రభు అయినటువంటి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. அவர் ఆండవరే నోకి జెபிచారు. వారు ప్రభువుని చూసి వారు ప్రార్థన చేశారు. அவர் அந்த கல்லறை தோட்டத்தை பார்த்து என்ன சொன்னது? ఆయన ఆ యొక్క సమాధుల తోటను లాజరే పుറത്തു వరిగ అని சொன்னது. ఇదిగో లాజరు బయటికి రా అన్నాడు. எல்லாரும் என்ன கவனிங்க. కూడా నన్ను గమనించండి. మైక్ நல்ல புரியப்பா. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించండి. లాజరే வெளியில் வரிக అని சொன்னது. లాజరే బయటికి రా. இந்த மரிச்ச நாத்தம் வச்ச லாசர உயிரோடு எழும்பி வெளியில் வந்தது. ఇదిగో మరణించి చనిపోయినటువంటి లాజరు జీవముతో బయటకు వచ్చాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ఇప్పుడు என்ன நடந்தது? ఇప్పుడు ఏం జరిగింది? లాసర్ ఉయిరోడు எழும்பி లాజరు జీవముతో లేపబడి அதுக்கு பிறகு ఆ తరువాత లాసర్ వయసానது. లాజరుకి వయసు అయిపోయి அவரோட தலைமயிரெல்லாம் பயிட்டானது. ఆయన యొక్క తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయి கடைசியில் அவனுக்கு கிழவனாய் இறந்து போனது. చివరికి ఆయన ముసలోడై చచ్చిపోయాడు. அவன் செத்து போனது. ఆయన చచ్చిపోయాడు. ரெண்டாம் தடவை அவனை குழியில் வச்சது. రెండవసారి కూడా ఆయన ఏం చేశారంటే அதுக்கு பிறகு லாசர் இதுவரைக்கும் உயிரோடு எழும்பவில்லை. ఆ తదుపరి నుంచి లాజరు ఇప్పుడు దాకా జీవంతో లేపబడలేదు. அங்க ஆண்ட கர்த்தராகிய இயேசு ஒரு அற்புதத்தை செய்தது. ప్రభు ఆ దినాన్న అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. அது புனருத்தானம் கிடையாது. అది పునరుద్ధానం కాదండి. நம்ம கர்த்தராகிய இயேசு అయితే మన ప్రభు అయిన యేసయ్య உயிரோடு எழும்பினார். ఆయన జీవముతో కూడా లేపబడి ఉన్నాడు. அவன் மரிச்சது. ఆయన మరణించి அவன் அடிக்கப்பட்டது. ఆయన సమాధి చేయబడి அவன் அடிக்கப்பட்டது. ఆయన సమాధి చేయబడి மரிச்சு அடக்கப்பட்டது. మరణించి సమాధి చేయబడి அவன் மூன்றாம் நாள் உயிரோடு எழும்பினார். ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. அது புனருத்தானம் என்று சொல்லுவாங்க. దానినే పునరుత్థానం అని చెప్తూ ఉన్నారు. கர்த்தராகிய இயேசுவுக்கு ఇప్పుడు ప్రభు అయిన యేసయ్యకు மரணத்தின் மேலும் మరణం మీద பாதாளத்தின் மேலும் పాతాళం మీద உலகத்தில் எல்லா விதமான சக்தி மேலும் ஜெயம் இருக்கிறது. లోకములో ఉన్న సమస్త శక్తుల మీద జయం ఉంది. இப்ப எல்லாரும் இங்க கூட்டத்தில் கூடியிருக்கிறா. ఇప్పుడు చాలా మంది కోటల్లో కూర్చున్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த கூட்டத்தை ஒரு மணி ஆக்கினால், నేను ఈ కూటాన్ని ఒక గంట చేసిన ஒரு மணி வரைக்கும் போனால் 1 గంట వరకు నేను వెళ్ళినా அம்மாரெல்லாம் உட்கார்ந்துட்டு வாய் தோறுவாங்க. ఈ తల్లిదందరూ కూర్చుని నోరంతా తెలిసి నిద్రపోతారు. నిద్ర పోతారు కదా. అలా నోరు తెరుస్తారంటండి. కారణం ఏంటో தெரியுமா? కారణం ఏంటో తెలుసా? పసి లోన ఆకలి. அங்க எஸ்கேல் అన్న சாப்பாடு வச்சு. ఎందుకంటే అక్కడ ఏస్కేల్ బ్రదర్ గారు ఆహారాన్ని సిద్ధపరిచాడు. இவ்வளவு நேரம் எங்களுக்கு இருக்க முடியாது. ఎంత సమయం మా వల్ల ఉండలేదు. பொறுமை கிடையாது. ఎంత ఓపిక మాకు లేదు. எனக்கு ஒரு மணிக்கு சாப்பிட வேணும். మేము ఖచ్చితంగా 1 గంటకల్లా తినేస్తాం. இன்னைக்கு என்ன வசனத்தை சொன்னாலும் நம்ம தலையில ஏற மாட்டோம். నువ్వు ఏమైనా చెప్పుకో, మా పొరకైతే ఎక్కదు, మట్టి పొరలమాయి. என்ன கர்த்தரை இயேசு வந்து பேசினாலும் நம்ம கேட்க மாட்டோம். ఆఖరికి ప్రభు అని యేసయ్య వచ్చినా కూడా మాకు అర్థమే కాదు. காரணம் என்ன தெரியுமா? కారణం ఏంటో తెలుసా? நமக்கு பசி మనకి ఏంటంటే ఆకలి. அது நம்ம ஒரு பலவீனம். అది ఒక మన బలహీనత అండి. நமக்கு ஒரு பலவீனம் தானே பசி. అది మనకు ఒక బలహీనత. காலை நாஸ்தா சாப்பிட வேணும். ఉదయాన్నే టిఫిన్ తినాలి. மத்தியானம் சாப்பிட வேணும். మధ్యాహ్నం భోజనం சாயந்தரம் తినాలి. சாப்பிட வேணும். సాయంకాలం తినాలి. நைட் ஒரு 8 மணி நேரம் நல்லா படுத்து காலை தூங்க வேணும். రాత్రి 8 గంటలకు మంచిగా కాళ్ళు ఆర్చాపుకుని మరీ పడుకోవాలి. நல்லா தூங்க வேணும். మంచిగా నిద్రపోవాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. மனுஷனோட பலவீனங்கள். ఇదే మనుష్యుని యొక్క బలహీనతలు. உயிரோடு எழுப்பிய இயேசுவுக்கு అయితే జీవముతో లేపబడిన యేసునకు தூக்கம் தேவையில்லை. ఇదిగో నిద్రతో పని அவனுக்கு లేదండి. பசி தேவையில்லை. ఆకలితో పని లేదండి. அவனுக்கு வியாதி இல்ல. ఆయనకి వ్యాధి లేదండి. அவர் இந்த உலகத்தில் ஒரு விதமான கஷ்டம் கிடையாது. ఆయనకి ఈ లోకములో ఒక్క విధమైన కష్టము లేదు. அவர் புனருத்தானம் பண்ணி எழுப்பி உயிரோடு எழுப்பினார். ఆయన పునరుత్థానుడై జీవముతో లేపబడి ఉన్నాడు. அவன் மரிக்க மாட்டேன். ఇంకను ఆయన మరణించుట లేదు. கர்த்தராகிய இயேசு என்ன சொல்லுகிறது? అప్పుడు ప్రభు అయిన యేసయ్య ఏం చెప్పాడు? நான் மரிச்சது. ఇదిగో నేను మరణించి கொஞ்சம் உயிரோடு எழுப்பியது. నేను జీవముతో తిరిగి లేపబడి ఉన్నాడు. எப்படி உயிரோடு எழுப்பியது? ఏ విధముగా ఆయన జీవముతో లేపబడ్డాడు? జీవనోడు எழுப்பியது. ఇదిగో సదాకాలము జీవముతో ఉండట కొరకే లేపబడ్డాడు. உனக்குள்ள மரணம் இருக்கு. నీలో మరణం ఉంది.
నీలో మరణం ఉంది, அதனால வியாதி, அதனால వ్యాధి, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది, அதனால தலைவலி, అందువల్లే తలనొప్పి, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది, அதனால வயிற்றுக்குள்ள அல்சர், అందువల్లనే కడుపులో ఉన్నటువంటి అల్సర్ గడ్డలు, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది, அதனால பசி, అందువల్లనే ఆకలి, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది, அதனால இவ்வளோ டாப்லெட் சாப்பிட வேணும், అందువల్లనే ఇట్లా గోళీలన్నీ మింగుతారు, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది. உலக பிரகாரமான எல்லா வியாதிகளும், లోక సంబంధమైన సమస్త వ్యాధులు, உனக்குள்ள மரணம் இருக்கு, నీలో మరణం ఉంది, நைட்டு படுத்து தூங்குவா, అందువల్ల రాత్రి పండుగలు బాగా தேவனோ இந்த மரணத்துக்கு ஏதுவான சரீரம், ఎందుకు అంటే మరణమునకు తగినటువంటి శరీరము, பலவீனமான சரீரம், అది బలహీనమైన శరీరము, கனஹீனமான சரீரம், ఘనత లేని శరీరము, இந்த கனஹீனமான சரீரத்தை ఘనహీనమైన శరీరము கனமுள்ள சரீரமாய் தேவன் மாற்றப் போகிறார். ఇదిగో ఘనము కలిగిన శరీరముగా మార్చబోతూ ఉన్నాడు. சரீரத்துக்கு பேர் இந்த மகிமையான ఆ சரீரம். శరీరమునకే పేరు మహిమ కలిగిన శరీరము. உயிர்த்தெழுந்த இயேசுவுக்கு పునరుత్థానుడైన యేసుకు அதுக்கு பிறகு அவனுக்கு இந்த உலகத்தில் ஒரு பலவீனம் கிடையாது. ఆ తదుపరి లోకంలో ఆయనకు ఒక్క బలహీనత కూడా లేదు. சிஷ்யர்கள் அந்த ஒரு 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 நைட்டில் அந்த வாசில ஜன்னலை எல்லாம் மூடி அந்த ரூமுக்குள்ள இருந்தது. శిష్యులు ఒక దినాన ఆ రూమ్ లో ఉండి సమస్తమైన కిటికీలు తలుపులన్నీ మూసిలోనే ఉన్నారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. యేసు வந்து அவருக்குள்ள நின்னது. ఏ ప్రభు అయినటువంటి యేసయ్య వారి మధ్యలో నిలిచి எப்படி உள்ள வந்தது? ఎలా వచ్చేలోనికి எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను చూడండి, சாப்பாடை பார்த்துட்டு இருக்காரு. అందరూ కూడా ఆహారాన్ని చూడమాకండి. இந்த வாசல் எல்லாம் மூடி லாக் பண்ணின ரூமுக்குள்ள இயேசு எப்படி வந்தது? తలుపులన్నీ మూసి కిటికీలన్నీ మూసిన రూములకు ప్రభు ఎలా వచ్చాడు? எப்படி வந்தது? ఎలా వచ్చాడు? எப்படி வந்தது? ఎలా వచ్చాడు? அவன் இந்த உலகத்திலே ஒரு விதமான பலவீனம் அவருடைய ஜீவிதத்தில் கிடையாது. ఈ లోక సంబంధమైన ఒక్క బలహీనత కూడా ఆయన జీవితంలో లేదు. இயேசு உள்ள வர்றதுக்கு கதவு கொண்டு திறக்கின்ற தேவையில்லை. యేసు లోనికి వచ్చేటప్పుడు దాన్ని తెరవలసిన అక్కర్లేదండి. இப்ப நான் புனேல இங்க வந்தது. ఇదిగో నేను ఇప్పుడు పూణే నుండి వచ్చాను. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. நான் அங்கே புதன்கிழமை காலை 9 மணிக்கு 10 மணிக்கு ட்ரெயின் ஏறியது. నేను బుధవారం రాత్రి ఉదయకాలం 10 గంటలకు ట్రైన్ ఎక్కాను. அப்ப ஒரு 2 மணி நேரம் 3 மணி நேரத்துக்கு பிறகு 3 గంటల తర్వాత அங்க ரொம்ப ரெயின். అక్కడ చాలా గొప్ప వర్షం. ట్రాక్ எல்லாம் மூடியது. అందువల్ల ట్రైన్ ట్రాక్స్ அந்த అంతా ట్రాక్ చేంజ్ பண்ணி வந்தது. ఆ ట్రాక్ ను చేంజ్ చేసి వచ్చాను. விஜயவாடால வரும்போது 7 மணி நேரம் லேட் ஆயிடுச்சு. నేను విజయవాడకు వచ్చేసరికి 7 గంటలు ఆలస్యం అయ్యిందండి ట్రైన్. இங்க வரும்போது 10 மணி நேரம் லேட் ஆயிடுச்சு. నేను ఇక్కడికి వచ్చేసరికి 10 గంటలు లేట్ అయిందండి. பாருங்க இதற்கு எப்படி வர முடியும்? నాకు ఎలా రాగలిగాను? எல்லாம் கஷ்டங்கள். చాలా కష్టంతో ట్రైన్ల பிரச்சனை. ట్రైన్ లో సమస్య, ట్రాక్ பிரச்சனை. ట్రాక్ యొక్క மழையோட సమస్య, பிரச்சனை. ఆ వర్షం యొక్క அதனால நான் సమస్య. லேட் ஆயிடுச்சு. అందువలన నాకు సమయం ఆలస్యం. புனருத்தானம் பெற்ற ஒரு மனிதனாயிருந்தான். అయితే నేను పునరుత్థానమును పొంది ఉన్నటువంటి మనిషినైతే என்னோட சர்ச்சில் இருந்துட்டு నా సంఘములో ఉండి இப்ப எனக்கு வளர்ச்சி வரை பாலத்தில் போகணும்னு நினைச்சால் ఇప్పుడు నేను పల్లెటవారి పని రావాలని ஒரு అనుకుంటే நிமிஷத்தில் ఒకే ఒక్క నిమిషంలో அந்த வளர்ச்சி வரை பாலத்தில் வந்துடும். నేను పల్లెటవారి పాలనకు వచ్చేయగలను. அமெரிக்காவில் போகணும்னு నాకు అదే విధంగా అమెరికా పోవాలంటే 24 hours ఫ్లై பண்ணணும். ఇప్పుడైతే 24 గంటల్లో ఆ ఫ్లైట్ లో వెళ్ళాలి. 20 மணி நேரம் ஃப்ளை பண்ணினா அமெரிக்கா போக முடியும். 20 గంటల విమానంలో వెళ్తేనే అమెరికా వెళ్ళగలం. இப்ப நான் யோசிக்கிறேன் புனருத்தானம் பெற்ற மனுஷன். నేను ఇప్పుడైతే పునరుత్థానం పొంది ఉంటే நான் இன்னைக்கு யோசிக்கிறேன். నేను ఇప్పుడు యోచించాను, எனக்கு ఆలోచించాను. அமெரிக்காவில் ஒயிட் ஹவுஸில் இருக்க வேணும் நினைக்கிறேன். నేను ఇప్పుడు అమెరికా వైట్ హౌస్ లో ఉండాలి అనుకున్నాను. பிரசிடென்ட் பாலஸில் இருக்கணும்னு நினைச்சால் ప్రెసిడెంట్ గారి యొక్క ప్యాలెస్ లో ఉండాలనుకుంటే திறக்கும் போது நான் అమెరికాவில் ஒயிట్ ஹவுஸில் இருக்குமா? కన్ను రెప్పేసే లోపు నేను అమెరికా వైట్ హౌస్ లో ఉంటాను. இந்த உலகத்திலே ஒருவித தடை. ఈ లోక సంబంధమైన ఒక విధమైన ఆటంకము. புனருத்தானம் பிராபிச்சவருக்கு தடை கிடையாது. ఇదిగో పునరుత్థానం పొందిన వారికి ఆటంకమే ఉండదు. దేవునికి మహిమే. దేవునికి మహిమ.
மரணத்தை ஜெயிச்சார், మరణమును జయించావు, பாதாளத்தை ஜெயிச்சார், పాతాళమును జయించావు, உலக சக்திகளை ஜெயிச்சார். లోక అంధకార శక్తులను జయించాడు. உயிர்த்தெழுந்த இயேசுவுக்கு ఇదిగో పునరుత్థానుడైన యేసునకు பிரியமான தேவனுடைய ஜனமே, ప్రియమైన దేవుని ప్రజలారా, மரணம் கிடையாது, అక్కడ మరణము లేదు, அவருக்கு பசி கிடையாது. అక్కడ ఆకలి లేదు. அதுதான் நாம் சொர்க்கத்தை பற்றி படிக்கிறது. అందువల్లనే మనం పరలోకాన్ని గురించి చదువుతున్నాం. பரலோகத்தில் யாரும் சாப்பிட மாட்டேன், ఆ పరలోకములో ఉన్న వారు ఎవ్వరూ కూడా ఆహారము భుజించుటలేదు. பரலோகத்தில் யாரும் தூங்க மாட்டேன், ఆ పరలోకములో ఎవ్వరూ కూడా నిద్రపోవటలేదు. பரலோகத்தில் யாருக்கும் களைப்பு கிடையாது. పరలోకములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా కలతలు లేవు. என்ன நம்மை பற்றி அங்கே என்ன எழுதியிருக்கிறது? మనల గురించి అక్కడ ఏమి రాయబడి ఉంది? தன்னுடைய தாசர்கள் நிரந்தரம் தேவனை ஆராதிப்பார்கள். ఆయన దాసులు ఆయనను నిరంతరము సేవించుచు ఉందురు. அங்க துக்கம் கிடையாது, అక్కడ దుఃఖము లేదు, ரோகம் கிடையாது, రోగము లేదు, மோசத்தனம் கிடையாது, மோசத்தனம் கிடையாது. మోసం అనేది లేదు. அங்க மனைவியை தேடி போகாது. అక్కడ భార్యను వెతికి వెళ్ళాల్సిన అక్కర లేదు. சொர்க்கத்தில் யாரும் கல்யாணம் பண்ண மாட்டேன், స్వర్గములో ఎవరికి పెళ్లి లేదు, கல்யாணத்துக்கு கொடுக்க மாட்டேன், ఆ పెళ్లికి ఇవ్వబడటము లేదు, மனைவியோட படுக்கிறது ஆசை பெற மாட்டேன். భార్యతో పండుకోవాలని ఆశే రాదు. என்ன அந்த மாதிரி ஆவி அவருக்குள்ள கிடையாது. ఆ విధమైన ఆత్మ అక్కడ ఉండదు. அந்த பலவீனத்தின் மேல் ஜெயம் பெற்றது. సమస్త బలహీనముల మీద జయము పొంది ఉంటాము. அதுக்கு பேர் என்ன? దానికి పేరేంటి? அதுதான் புனருத்தானம். అదే పునరుత్థానము. அதுக்கு ரிசரக்ஷன் சொல்லுவாங்க. దాన్నే పునరుత్థానం అని చెప్తారు. இந்த ரிசரக்ஷன் உங்களுக்கு கிடைக்குமா? ఈ యొక్క పునరుత్థానం మీకు కావాలా? வெளிப்படுத்தின சுவிசேஷத்தில் என்ன படிக்கிறது? ఇదిగో ప్రకటన గ్రంథములో మనం முதலாம் చదువుతున్నాం. புனருத்தானத்தில் பங்குள்ளவர் பாக்கியவானும் விசுத்தருமாயிருக்கிறது. మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. அவருக்கு இரண்டாம் மரணத்தில் அவர்கள் மேல் அதிகாரம் இல்லை. వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. அவர் கிறிஸ்துவோடு குஞ்சாடுவனோடு கூட, వారు క్రీస్తుతోను గొర్రె పిల్లతోను அவங்க மனவாட்டியோடு கூட ఆయన యొక్క భార్యతోను 1000 ஆண்டு அரசாடுவாங்க. ఇదిగో 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. புனருத்தானம். ఇదే పునరుత్థానము. இந்த புனருத்தானத்தை தரிசனம் இந்த அம்மாவுக்கு இருக்க வேணும். ఈ పునరుత్థానమును గురించిన దర్శనం ఈ తల్లి గారికి ఉండాలి. இல்லாவிட்டு என்ன பிரயோஜனம்? లేకపోతే ఏం ప్రయోజనం? எப்போது ஹாஸ்பிட்டல், ఎప్పుడు హాస్పిటల్, எப்போது கடன் தொல்லை, ఎప్పుడు చూసిన అప్పుల బాధ, எப்போது சண்டை, ఎప్పుడు చూసిన గొడవలు, எப்போது பிரச்சனை, ఎప్పుడు చూసిన సమస్య, எப்போது கஷ்டங்கள். ఎప్పుడు కష్టాలు. நான் புனருத்தானம் பிராபிக்கണമെങ്കിൽ మనము పునరుత్థానమును పొందుకొని பரிசுத்தாவியினாலே పరిశుద్ధాత్మ இந்த వలన காரியத்தின் மேல் ஜெயம் பெற்றவராய் ఈ மாற்றப்படுகிறார். కార్యముల మీద జయమును పొందిన వారముగా அதுதான் మార్చబడతాము. பேதுரு பவுல் சொல்லுகிறார். అందువలనే పరిశుద్ధులైన పౌలు గారు நாம చెప్తున్నారు, நம்ம அன்பு கூறியவர் முகாந்திரமாக మనలను ప్రేమించిన వారి మూలముగా இந்த விசார எல்லா விஷயத்தின் மேலும் ఈ యొక్క లోక సంబంధమైన విషయాల அந்த మీద ஜெயமுள்ளவராய் மாற்றப்பட்டு మనము జయము కలిగిన వారముగా ఉన్నాము. உலகத்தை ஜெயிச்சா, లోకమును జయించాము, பாவத்தை ஜெயிச்சா, పాపమును జయించాము, மரணத்தை ஜெயிச்சா, మరణమును జయించాము, மெடிசினை ஜெயிச்சா, மெடிசினை ஜெயிச்சா, యేసుని జయించాము, ஹாஸ்பிட்டல் ஜெயிச்சா, ఆత్మను జయించాము, பாவ சிந்தகளை ஜெயிச்சா, పాప చింతనలను உலக జయించాము, ஆசைகளை ஜெயிச்சா, సమస్త ఆశలను జయించాము, பணத்தின் ஆசையை ஜெயிச்சா. ధనాశను జయించాము. யார் அந்த சிங்காசனத்தில் போகுவார்? ఎవరు ఆ సింహాసనానికి వెళ్తారు? ஜெயம் பெற்றவர் மட்டும்தான் சிங்காசனத்தில் போகும். జయించిన వారు మాత్రమే సింహాసనానికి వెళ్తారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த உலகத்தில் மெடிசினை ஜெயம் இல்லாத சொர்க்கத்தில் போட்டு மெடிக்கல் ஸ்டோர் பார்த்துட்டு என்ன இருக்கு பார்த்துட்டு ఈ లోకంలో మెడిసిన్ మీద జయం లేని వారు పరలోకం వెళ్ళి అక్కడ ఎక్కడైనా మెడికల్ షాప్ వెతకగలరా? சாயந்தரம் மெல்ல போவார் மெடிக்கல் ஸ்டோர் பார்த்துட்டு సాయంత్రం అయ్యేసరికి మెల్లగా వెళ్తారు మందుల షాప్ కి. என்னப்பா எங்க போகிறது? ఎక్కడ పోతా ఉన్నావు? மெடிக்கல் ஸ்டோர். ఇక్కడ ఏమైనా మెడికల్ షాప్ దొరుకుతాయి? లోన అంతా కూడా డైజెషన్ సరిగ్గా కాలేదు, தலைவலி இருக்கு, కొంచెం తలనొప్పి ఉంది. இன்னைக்கு சிக்கன் சாப்பிட்டாரு, அந்த டைஜஷன் வருது. ఈ రోజు నేను చికెన్ తిన్నాను, అందువల్ల డైజెషన్ కాలేదు. ఎక్కడ? சியோனில் மெடிக்கல் ஸ்டோர் தேடி போவாங்க. సియోను పర్వతం మీద మెడికల్ స్టోర్ కి వెతకడం కోసం சியோனில் వెళ్తున్నారు. மெடிக்கல் ஸ்டோர் இருக்கா? సియోనులో మెడికల్ స్టోర్ ఉందా? அதனால ஊழியக்காரங்களும் நல்லா கவனிச்சு கொள்ளுங்க. అందువలన సేవకులు కూడా நாம గమనించాలి. இவற்றை மேல் ஜெயம் பெற்றுக் கொள்ள வேணும். మనము వీటి మీద జయమును పొందుకొనవలెను. நாம் புனருத்தான சந்ததிகளாய்
2031 വയസ്സ് ഇരിക്കുകയാണ്. దగ్గర దగ్గర 2031 సంవత్సరాలు. യേശുക്ക് എவ்வளவு വയസ്സ് ഇരിക്കെ? యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు? 2031 వయసు ఇరిക്കുകയാണ്. என்ன தானியேல் பாஸ்டர் యేసయ్యకి ఉయిరోడు எழும்பி சொர்க்கத்தில் இருக்கிற యేసుக்கு எவ்வளவு வயசு இருக்கு? జీవముతో లేపబడి స్వర్గానికి వెళ్ళిన యేసయ్య యొక్క వయసు ఎంతండి? 2000 సంవత్సరాలు. మల్కీసెదెకిన్ మురమైలే முதலாவது அப்போஸ்தலரும் మహాపురోహితులుമായി మార్చబడినారు. ఆయన మెల్కీసెదెకు క్రమములో చేర్చబడి మొదటి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయ్యారు. నాడులకు తోకం கிடையாது, முடிவும் கிடையாது. అందువల్లే ఆయన దినములకు ఆదియు లేదు, అంతము లేదు. அவன వయసు என்ன? అప్పుడు ఆయన వయసు ఎంత? ఇప్పుడు 31 వయసులో. ఇప్పుడు కూడా ఆయనకి 31 ఇయర్స్. 33 వయసు. ఆయనకి ఇప్పటికే 33 సంవత్సరాలు. మేల వయసు పోయేది கிடையாது. పైకి వయసు పెరిగేది ఉండదు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఇప్పటికీ ఆయన యవనుడిగానే ఉన్నాడు. లోకము మీద, కాలం మీద, వయస్సు మీద ఆయన జయం పొందుకున్నాడు. ఉపదేశాన్ని మీరు విన్నారా? ఇదే పునరుత్థానపు సువార్త. పునరుత్థానపు సువార్తను మీరు వినాలి. ఆ పునరుత్థానపు పుత్రులుగా మనం మార్చబడాలి. ఈ పునరుత్థానంలో మన ప్రభు అయినటువంటి యేసయ్య మొదటిగా పునరుత్థానం పొందాడు. దేవునికి మహిమ. చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. கிறிஸ்துவோ மரித்தோரிலிருந்து நித்தியமுடையவராய் முதல் பலனான மனுஷனாலும் மரணம் உண்டானபடியானால் மனுஷனாலும் மரித்தோரில் உயிர் தொழிந்தும் மனுஷன వలన మరణం ఉంది. అందువలనే మనుష్యుని ద్వారానే మరణము నుండి జీవానికి దారి వచ్చింది. అదే పౌలు గారు చెప్తున్నారు. మనుష్యుని వలన మరణం వచ్చింది. దేవునికి మహిమ. ఆ మనుష్యుని వలనే పునరుత్థానము. ఎవరు ఈ మనిషి? ప్రభు అయినటువంటి యేసు. ఆయన మరణించిన వారిలో మొదటి ఫలముగా ఆయన లేపబడ్డాడు. దేవునికి మహిమ. మనం ప్రభు అయినటువంటి యేసయ్యను గురించి చదివినప్పుడు ఆయన మరణించిన వారిలో నుండి పునరుత్థానుడైనకు కారణం ఏమిటి? మరణించిన వారిలో మొదటి ఫలముగా లేపబడుటకు కారణం ఏమిటి? అదే కదా ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? మరణించిన వారిలో మొదటి ఫలముగా ప్రభువైన యేసయ్య లేపబడి ఉన్నాడు. మొదటిగా ప్రభువైన యేసు. ప్రభు జీవముతో లేపబడకు కారణం ఏంటి? ఎందుకు ఆయన లేపబడి ఉన్నాడు? లోకములో ఎవరు కూడా జీవముతో లేపబడలేదండి. దేవునికి మహిమ. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
అని రాయబడి ఉంది. படிங்க அந்த ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. அதுக்குள்ள என்ன எழுதிருக்கீங்க? తమిళ్లో சீக்கிரம் படி. நாம் அவருக்குள்ளு தேவனுடைய நீதியாக்கும்படிக்கும் பாவம் அறியாத அவரை பாவம் அறியாத அவரே நமக்காக பாவமாக்கினார். பாவம் அறியாத அவரே పాపము ఎరుగని ఆయనను దేవునికి మహిమ. దేవునికి మహిమ. நமக்குள்ள பாவம் இருக்கு. మనలో పాపం ఉందండి. சிலர் சொல்லுவாங்க நாங்கள் பெரிய பரிசுத்தவான்கள் சொல்லுவாங்க. కొంతమంది చెప్తారు మేము చాలా పరిశుద్ధులమని. இந்த உலகத்தில் பிறந்த எல்லா மனுஷனுக்குள்ளே பாவம் இருக்கு. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారిలోని పాపం ఉంది. ఎందుకంటే పురుషుడు స్త్రీయుడ పాపத்தினால நீ பிறந்தது. స్త్రీ పురుషుల యొక్క పాపం వల్లే నువ్వు పుట్టావు. அதுதான் 51 సంగీతం நான் படிக்கிறது. అదే 51వ కీర్తనలో చదువుతున్నాం. நான் அகத்தியத்தில் உருவாயது. నేను తల్లి గర్భములోనే పాపముతో పిండముగా ఉండగానే பாவத்தில் என்னோட அம்மா என்னை கர்ப்பம் தரிச்சா. పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ஒரு ஒரு குழந்தை அம்மாவோட கர்ப்பத்தில் எப்படி உருவாகிறது? ఒక పిల్లవాడు తల్లి గర్భములో ఎలా తయారు చేయబడుతుంది? బైబిల్ சொல்லுங்க పాపத்திலே గర్భం ధరించా. దేవుని వాక్యం చెప్తూ ఉంది పాపములో గర్భము ధరించారు. அந்த வசனத்தை படிங்க. ఆ యొక్క వాక్యాన్ని చదవండి. தமிழ் நீங்க தமிழ் படிக்க வேற யாராவது படிக்கட்டா? తెలుగు படிங்க. 51 సంగీతం. నేను పాపములో పుట్టినవాడును. 5వ వచనం. పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. பாவத்தில் என்னோட அம்மா என்னை கர்ப்பம் தரிச்சது. இதோ நான் துர்க்குணத்தினாலே உருவானே. துர்க்குணத்திலே உருவாயது. என் தாய் என்னை பாவத்திலே கர்ப்பத்தியாத்தாள். பாவத்திலே என்னோட தாய் என்னை கர்ப்பம் தரிச்சா. గర్భం ధరిస్తాం. దేవునికి మహిమే. దేవునికి మహిమ. మనిషిని ఎప్పుడు பிறந்தது? మనుషుడు ఎప్పుడు పుట్టాడు? ഞാൻ ఎప్పుడు பிறந்தது? నేను ఎలా పుట్టాను? என்னோட தாய் தகப்பன்மாரோட பாவத்தினால ഞാൻ பிறந்தது. నా తల్లి తండ్రుల యొక్క పాపం వలన నేను పుట్టాను. யாரும் அதை எகிரி பண்ண மாட்டேன். ఎవ్వరు కూడా దానికి ఎగిరిపడాల్సి எனக்கு திருமணம் ஆயுது. ఓ నాకు పెళ్ళయింది. ஆண்டவர் எனக்கு பெர்மிஷன் கொடுத்தது. ప్రభు నాకు పర్మిషన్ ఇచ్చాడు. எனக்கு மனைவியோடு இருக்க தேவன் பெர்மிஷன் லைசென்ஸ் கொடுத்திருக்கீங்க. ఇదిగో ప్రభు నన్ను భార్యతో ఉండడానికి దేవుడు లైసెన్స్ ఇచ్చాడు. எனக்கு கொடுத்திருக்க மனைவியோடு இருக்க எனக்கு லைசென்ஸ் கொடுத்திருக்கீங்க. నన్ను భార్యతో ఉండే లైసెన్స్ ఇచ్చాడు. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించారు. భార్యயோடு இருக்க லைசென்ஸ் கிடைச்சவரை கையை தூக்குங்க. భార్యతో కూడా ఉండే లైసెన్స్ దొరికిన వాళ్ళు எனக்கு தெரியும் ஒரு ஆளு கை தூக்க மாட்டேன். மனைவியோடு இருந்துட்டே கை தூக்க மாட்டேன். భార్యతో కూడా ఉండి కూడా ఎవరు కూడా చేయట్లేదు. மனைவியோடு இருக்க லைசென்ஸ் கிடைச்சவரு భార్యతో ఉండడానికి లైసెన్స్ పొందిన பாஸ்டர்ஸ்க்கு எல்லாம் கிடைச்சது. அவர் கையை தூக்க மாட்டேன். పాస్టర్ గారికి దొరికినా కూడా చెయ్యెత్తడా లేదు. கையை தூக்க மாட்டேன். చెయ్యెత్తడా లేదు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அவர் என்ன சொல்றது? எனக்கு ரொம்ப லைசென்ஸ் கிடைச்சிருக்கு. వారు ఏం చెప్తూ ఉన్నారు? నాకు மனைவியோட இருக்கக்கூடிய லைசென்ஸ் எனக்கு இருக்கு. నాకు భార్యతో ఉండేటటువంటి లైసెన్స్ ఉంది. தாவீது ஆவியில் சொல்லணும். అయితే దావీదు ఆత్మలో చెప్తున్నాడు. அவனுக்கு ஒரு அம்மா இருந்தது. ఆయనకు ఒక తండ్రి ఉంది. அப்பா இருந்தது. తండ్రి ఉన్నాడు. அவன் இசாயியோட மகன். ఆయన ఇశ్రాయేలు యొక్క పిల్లవాడు. இசாயியோட மகன். యెషయా యొక్క కుమారుడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அவன் இப்ப என்ன ஆவியில் என்ன சொல்லுന്നത്? అతడు ఆత్మలో ఏం చెప్తున్నాడు? அகத்தியத்தில் உருவாயி. ఇదిగో నేను దుర్మార్గములో తయారు చేయబడ్డాను. దుర్మార్గము. துர்மார்க்கத்தில் பாரு ஞான் துர்மார்க்கத்தில் இவர் துர்மார்க்கத்தில் இந்த துர்மார்க்கத்தில் ஜெயிச்சவர் இல்லை. ఇదిగో నేను దుర్మార్గంతో పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నాం. அப்படிதானே? అప్పుడు అలాగే కదా బైబిల్ தான் சொல்லுന്നത് துர்மார்க்கத்தில் ஜெயிச்சிருக்கு. మా బైబిల్ చెప్తుంది దుర్మార్గములో దుర్గుణத்தினாலே ఉరువానే. இவருக்கு கொஞ்சம் நம்பிக்கை படிடா. నేను పాపములో పుట్టినవాడును. పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. மேலே படிடா. அவன் பைபிள் கிடையாதா?
தேவரின் ஒருவருக்கே விரோதமாக நான் பாவம் செய்தேன். அந்த வசனம் எப்படி? இதோ நான் துர்க்குணத்திலே உருவானேன். அதுபடி என் தாய் என் పావத்திலே గర్భం ధరిస్తాం. నేను పాపములోనే పుట్టినవాడు. దుర్గుణం తమిళ్ வந்து దుర్గుణం. அவன் எப்படி பிறந்தது? మనం ఎలా పుట్టాము? దుర్గుణத்திலே பிறந்தது. మనము దుర్గుణంలో పుట్టామండి. என்ன దుర్గుణం சொன்னாலே? దుర్గుణం అంటే ఏంటి? எல்லாரும் இங்க கவனிங்க. எல்லாரும் இங்க கவனிங்க. అందరూ కూడా చూడండి. என்ன దుర్గుణం? ఏమిటి దుర్గుణం? దుర్గుణం சொன்னா கெட்ட குணம். దుర్గుణం అని చెప్పదా చెడ్డ గుణము. கெட்ட குணம். చెడ్డ గుణము. அந்த கெட்ட குணத்திலே நாம் பிறந்தார். ఆ యొక్క చెడ్డ గుణంలోనే మనం పుట్టాము. అదే అక్కడ వ్రాయబడి ఉంది. గుణం சொன்னா స్వభావం. గుణము అనగా స్వభావము అని అర్థం. కెట్ట గుణం சொன்னா కెట్ట స్వభావం. కెట్ట గుణం అని చెప్పగా చెడ్డ స్వభావం. రే కూర్చోరు దేవునికి మహిమ. దేవునికి మహిమ. కెట్ట గుణத்திலே நாம் இந்த உலகத்திலே பிறந்தது. చెడ్డ గుణములోనే మనం ఈ లోకంలో పుట్టాము. దావీదు என்ன சொல்லுന്നത്? దావీదు ఏం చెప్తున్నాడు? நான் కెట్ట గుణத்திலே நான் பிறந்தது. ఇదిగో నేను చెడ్డ గుణంలో పుట్టాను. என்ன కెట్ట గుణಗಳು? ఏమిటి చెడ్డ గుణాలు? దుర్మార్గం, దుర్మార్గత, తప్పాన మార్గం, తప్పైన మార్గము, కెట్ట వഴി. ఇదిగో చెడ్డ దారి. அந்த வழியிலே நான் பிறந்தது. మనం ఆ మార్గంలో పుట్టాను. என்னுடைய அம்மாவோட வயிற்றில கர்ப்பம் வந்தது. ఇదిగో నా తల్లి యొక్క కడుపులో గర్భంగా ధరించాను. எப்படி గర్భం வந்தது? ఎలా గర్భం వచ్చింది? పాపத்திலே அந்த గర్భం வந்தது. పాపములో గర్భము இந்த ధరించి. உலகத்திலே எல்லா மனுஷரும் கெட்ட குணத்திலும் பாவத்திலும் பிறந்தவர்தான். లోకములో ఉన్న ప్రతి మనుష్యుడు చెడ్డ గుణములోను పాపములోను పుట్టిన వారే. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அதுதான் இங்க பேதுரு சொல்லுന്നത്. అదే పేతురు చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీయులు சொல்லுന്നത്. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పబడింది. என்ன நாம் படிச்சது? ఏం మనం చదివాము? அவனில் பாவம் இல்ல. ఆయనలో పాపమే அவன் లేదు. பாவத்தால் பிறக்கவில்லை. ఆయన పాపములో పుట్టలేదు. இயேசு பிறக்கும் போது యేసు పుట్టినప్పుడు அவனுடைய அம்மா மரியாவுக்கு ఆయన తల్లి అయినటువంటి మరియకు, இங்க பாருங்க எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను చూడండి, గమనించండి. ఎంగేజ్మెంట్ நடந்த ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ప్రధానం జరిగిందండి. திருமணம் நடக்கவில்லை. పెళ్లి జరగలేదండి. அவருக்கு ఎంగేజ్మెంట్ மட்டும்தான் நடந்தது. ప్రధానం మాత్రమే జరిగిందండి, పెళ్లి జరగలేదు. டேட் ஃபிக்ஸ் பண்ணியாச்சு. కాకపోతే పెళ్లి దినం నిర్ణయించబడ్డా. டேட் ஃபிக்ஸ் பண்ணியாச்சு. పెళ్లి దినం నిర్ణయించబడ్డా. அவன் ஹஸ்பண்ட் அவளுக்கிட்ட வரவில்லை. ఆమె యొక్క భర్త ఆమె యొద్దకు రాలేదు. திருமணம் ஆகவில்லை. తిరుమణం కాలేదు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்போ இவளுடைய உள்ளத்தில் అప్పుడు ఈయన యొక్క హృదయములో, அவளுடைய வயிற்றில் ఆమె యొక్క గర్భం, தேவனுடைய பரிசுத்தாவி சொர்க்கத்தில் இறங்கி வந்தது. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరలోకములో నుండి దిగి వచ్చి, மரியா எப்படி கர்ப்பவதியானது? మరియ ఎప్పుడు గర్భముగా ధరించింది? పరిశుద్ధావినాலே. పరిశుద్ధాత్మ వలన. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను చూడండి. அவளுடைய கர்ப்பபாத்திரத்தில் பரிசுத்தாவி இறங்கி வந்தது. ఆమె యొక్క గర్భములోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అమ్మ உள்ளத்துல அவன் வயிற்றில் என்ன வந்தது? కానీ మన తల్లుల యొక్క గర్భములో ఏం వచ్చింది? துஷ்டத்தனம் பாவம் வருவது. దుష్టతనమును పాపం వచ్చింది. அந்த கோபக்காரன், ఆ యొక్క కోపిష్టి, அந்த பாவக்காரன், ఆ యొక్క పాపష్టి, அந்த వ్యభిచారి, ఆ యొక్క వ్యభిచారి, அந்த துஷ்டத்தனம் பண்ணணும். ఆ యొక్క దుర్మార్గతను அவன் தான் చేస్తున్నాడు. உனக்கிட்ட வந்தது. అదే నీ యొద్దకు వచ్చి ఉంది. அதனால உன்னோட வயிற்றுக்குள்ளே அந்த துர்மார்க்கத்தனம் வந்து இருக்கு. అందువల్లనే నీ గర్భంలో ఆ దుర్మార్గత ఉంది. அந்த கோபம் வந்து இருக்கு. ఆ కోపం నీలోకి వచ్చింది. அந்த பாவம் வந்து இருக்கு. ఆ పాపం నీలోకి వచ్చింది. அந்த எல்லா கெட்ட தரமான உன்னோட கர்ப்பத்தில் வந்து இருக்கு. సమస్త విధమైన చెడ్డతనము నీ గర్భములోనికి என்ன వచ్చింది. மரியுடைய கர்ப்பத்தில் என்ன வந்தது? అయితే మరి యొక్క గర్భంలో ఏమొచ్చింది? என்ன వந்தது? ఏమొచ్చింది? தூக்கம் வந்ததா? నిద్ర వచ్చిందా? தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. மரியுடைய கர்ப்பத்தில் என்ன வந்தது? మరి యొక్క தேவனுடைய பரிசுத்தாவி இறங்கி வந்தது. దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. மரியோடு சேர்ந்து మరియతో చేరి தேவனுடைய பரிசுத்தாவி சேர்ந்துட்டு దేవుని యొక్క
சண்டைக்காரங்க, అందరూ కూడా గొడవలు పెట్టుకుంటారు. சாப்பாட்டு ராமமாரு. అంతా కూడా భోజన తిమ్మరాజు. அந்த குழந்தை பிறக்கும் போது అయితే పిల్ల పుట్టినప్పుడు அந்த குழந்தைக்குள்ள இந்த எல்லா கெட்ட குணம் வருவாங்க. అందువల్లే వాళ్ళ పిల్లలందరికీ చెడ్డ గుణాలని அந்த వస్తాయి. பிள்ளை ஒரு சாப்பாட்டு ராமன், ఆ పిల్ల కూడా తిండిపోతు రాముడు, அந்த பிள்ளை ஒரு கோபக்காரன், ఆ పిల్ల కూడా ఒక కోపిష్టి, அந்த பிள்ளை ஒரு சண்டைக்காரன். ఆ పిల్ల కూడా గొడవాడేది. இப்ப திருடன் ஒரு குழந்தை பிறந்தது. ఇప్పుడు దొంగ పిల్ల పుట్టింది. அந்த குழந்தை தொங்கதான். ఆ పిల్లోడు కూడా దొంగే. தொங்கைக்கு பிறந்த குழந்தை தொங்கதான். దొంగకు పుట్టిన పిల్లోడు దొంగ. ஏன்னா அந்த தொங்கையோட ரத்தத்திலே தொங்கத்தனம் இருக்கு. ఎందుకంటే దొంగ యొక్క రక్తంలో దొంగతనం ఉంది కాబట్టి. நம்ம சுபாவம் நம்ம பிள்ளைங்களுக்கு இருக்கு இல்லையா? చెప్పండి, మన స్వభావం మన పిల్లలకి சொல்லுங்க, లేదా? நம்ம சுபாவம் நம்ம பிள்ளைங்களுக்கு இருக்கு இல்லையா? చెప్పండి చెప్పండి అమ్మా, మన స్వభావం మన పిల్లలకి లేదా? நம்ம கோபக்காரனா நம்ம பிள்ளைங்களுக்கு கோபக்காரன். మనం కోపిష్టాలైతే ఆటోమేటికల్లీ మన పిల్లలకు நம்ம என்ன பலவீனம் இருக்கோ அந்த பலவீனம் நம்ம பிள்ளைகள வந்துட்டு இருக்கு. మన యొక్క బలహీనతలు ఏవో ఆ బలహీనతలను మన పిల్లల్లోకి వస్తాయి. கர்த்தராகிய యేసుவினுடைய ஆவி, అయితే దేవుని యొక్క ఆత్మ, அது பரிசுத்த ஆவி. పరిశుద్ధ ఆత్మ, அதுக்குள்ள பாவம் கிடையாது, దానిలో పాపము లేదు, மனுஷன் பலவீனம் கிடையாது, మనుషుని యొక్క బలహీనత లేదు, அதுக்குள்ள புருஷன் இச்சை கிடையாது. దానిలో పురుషుని యొక్క వాంఛ లేదు. தேவனுடைய வசனத்தில் தேவனுக்கு மகிமை. ఉంది. அங்கே என்ன எழுதியிருக்கு? అక్కడ ఏమి రాయబడింది? அவனில் பாவம் இல்லை. ఆయనలో పాపమే లేదు. அப்புறம் இயேசு உயிர்த்தெழுந்ததற்கு காரணம் என்ன? మన ప్రభు అయిన యేసయ్య పునరుత్థానుడగుటకు కారణం ఏమిటి? பாவம் இல்லாதவனாயிருந்ததினால் உயிர்த்தெழும்பினார். పాపము లేని వారిగా ఉండటం వలన ఆయన పునరుత్థానుడయ్యాడు. பாவி ஒருத்தன் இருக்க மாட்டே. ఒక్క పాపము కూడా ఆయనను తాకలేదు. உனக்குள்ள இவ்வளவு பாவம் இருந்தால் நீ உயிர் தெழும்ப மாட்டே. నీలో కొంచెము పాపం ఉన్నా నువ్వు పునరుత్థానము కాలేవు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அதுக்காக பரிசுத்தப்பட வேணும், பரிசுத்தப்பட வேணும், பரிசுத்தப்பட வேணும் நாங்கள் சொல்லிட்டு இருக்கிறோம். అందువల్లనే మేము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలని చెప్తూ ఉన్నాం. 1 பத்ரோஸ் 2ஆம் அதிகாரம் 22ஆம் வசனம் படிங்க. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. 1 பத்ரோஸ் 2ஆம் அதிகாரம் 22ஆம் வசனம் படிங்க. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 verses 22. First Peter. ఆయన పాపము చేయలేదు, அவன் பாவம் செய்யவில்லை. ఆయన పాపము చేయలేదు. பாவமே செய்துட்டு கிடக்கிறது. ఆయన పాపమే చేయలేదు. தேவனுக்கு மகிமை. చదువు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు அவர் பாவம் செய்யவே இல்லை. அவன் பாவம் செய்யவே இல்லை. அவருடைய வாயிலே வஞ்சனை காணப்படவும் அவனுடைய வாயில் வஞ்சனை காணப்படுவதில்லை. அவருடைய வாயில வஞ்சனம் காணப்படவும் இல்லை. அவர் பயப்படும் போது பதில் பயந்து பாடுபடும் போது பரமு எத்திலும் நித்தியமாய் தீர்ப்பு செய்கிறவருக்கு தம்மை ஒப்புவித்தார். அவன் பாவம் செய்யவில்லை. ఆయన పాపము చేయలేదు. அவனுடைய வாயில் வஞ்சனை இல்லை. ఆయన యొక్క నోట కపటమే లేదు. இந்த உலகத்தை பாருங்க. ఈ లోకాన్ని చూడండి. பாவம் இருக்கு, పాపం ఉంది, வஞ்சனை இருக்கு, మోసం ఉంది, மோசத்தனம் இருக்கு. మోసం ఉంది. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. உலகத்தில் இருக்கு பிரியமானவரே. లోకంలో ఉన్నవన్నీ వచ్చాయి. இயேசு முதலாவது உயிர் தெழுவதற்கு 2ஆம் காரணம் యేసయ్య మొదటిగా లేపబడుటకు గల రెండవ కారణం அவன் பாவம் செய்யவில்லை. ఆయన పాపము చేయలేదు. முதலாவது காரணம் మొదటి కారణము அவனில் பாவம் இல்லை. మొదటి కారణం ఆయనలో పాపం లేదు. రెండవ కారణం ఆయన పాపము చేయలేదు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. 1 யோவான் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படிங்க. మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. 1 யோவான் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனம். మొదటి యోహాను 3:5 చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. அவனில் பாவம் இல்லை. ఆయనలో పాపమే లేదు. உங்களெல்லாம் இயேசுவினுடைய பிள்ளைகள். మనమంతా కూడా ప్రభు అయిన క్రైస్తవులం. கிறிஸ்தவர்கள். మనమంతా కూడా క్రైస్తవులము. பிள்ளைகள். మనము ప్రభు పిల్లలు. ரட்சிக்கப்பட்டவர். మనము రక్షించబడిన వారు. எல்லாம் சொல்லுவாங்க. అందువల్ల మనం చెప్తూ ఉన్నాం. இந்த இயேசுவின் விசேஷம் என்ன? యేసు యొక్క గొప్పతనం ఏంటి
ఆయనలో పాపము లేదు, அவன் பாவம் செய்யவில்லை. ఆయన పాపమును చేయలేదు. மூணாவது சொல்லுங்க, அவனில் பாவம் இல்ல. ఆయనలో ఆయన ఎంత పాపము లేదు. மூணு காரியங்கள். మూడు కార్యములు. ஒன்று, அவன் பாவம் தெரியாதவன். మొట్టమొదటిగా ఆయనకు పాపము తెలియదు. இரண்டாவது, அவன் பாவம் செய்யவில்லை. రెండవదిగా ఆయన పాపమును చేయలేదు. மூன்றாவது என்ன சொல்லுது? మూడవదిగా ఏం చెప్తుంది? அவனில் பாவம் கிடையாது. ఆయన యొక్క పాపమే దొరకదు. நாலாவது என்ன சொல்லுது? నాలుగవది ఏం చెప్పబడుతుంది? ఇబ్రాయీయుల 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఇబ్రాయీయుల 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును அவன் பவித்திரன், நிர்தோஷன், நிர்மலன், பாவியோடு வேறுபட்டவன், சொர்க்கத்தைக்காள் பெரியவராய் தீர்ந்தவர். ఆయన పరిశుద్ధుడును నిష్కలంకుడు, పాపములో నుంచి వేరుపట్టబడి ఇంకో పరిశుద్ధుడుగా లేపబడిన వాడు. நம்ம பாவிகளோடு சேர்ந்து தான் ஜீவிச்சிட்டு இருக்கேன். మనమైతే పాపులతో కలిసే బ్రతుకుతున్నాం. கர்த்தராகிய இயேசு எப்படிப்பட்டவன்? ప్రభు అయినటువంటి యేసయ్య అలాంటి వాడు. அவனுக்கு வேறுபாடு இருக்கு. ఆయనకు ఒక ప్రత్యేక జీవితం ఉంది. என்ன பிரத்யேக ஜீவியம்? ఏమిటా ప్రత్యేక జీవితం? வேறுபாடே சொல்லுமா, இந்த அம்மா வாயை திறந்துட்டு. వేరుబాటు అనేసరికి తల్లిగారు నోరే తెచ్చేస్తారు. தேவனுக்கு மகிமை. దేవుడికి మహిమ. பெந்தெக்கோஸ்து உபதேசத்தின் முதலாவது உபதேசம் தான் வேறுபாடு. పెంతెకొస్తు ఉపదేశంలో మొట్టమొదటి ఉపదేశమే వేరుబాటు జీవితం. அப்போஸ்தலிக உபதேசத்திலும் முதலாவது உபதேசம் தான் வேறுபாடு. అపోస్తలుల ఉపదేశంలో మొదటి ఉపదేశమే వేరుబాటు జీవితం. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த தெலுங்கில் படிங்க இந்த வசனம். చదువు, తెలుగులో చదువు. పవిత్రుడును పవిత్రను, నిర్దోషియు నిర్దోషను, నిష్కల్మషుడును నిష్కళంకను, పాపులలో చేరక పాపతోడు వేర్పట్టవను, ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే స్వర్గత్തെക്കാൾ ఉన్నതനായി തീർന്നവൻ. మిక్కిలి ఎచ్చైన వాడునైనా దేవునికి మహిమే. దేవునికి మహిమ. యేసు ఆరే. ఇక్కడ ఉన్న యేసయ్య ఎవరు? யாரு యేసు? యేసయ్య ఎవరు? வாலிபர்களே என்னை கவனிங்க. యవనస్తులారా నా వైపు చూడండి. பின்னாடி இருக்கிறவர் தூங்காத என்னை கவனிங்க. అమ్మా వెనకున్న వాళ్ళు నిద్రపోకుండా నా వైపు சிலர் చూడండి. இப்போதே வாயை திறந்துட்டே இருக்கு, தூக்கம் வந்துட்டே అందరూ இருக்கு. కళ్ళు మూసి నోరు తెరిచి నిద్రపోతున్నారమ్మా. அவனை பற்றி என்ன எழுதியிருக்கே? ఆయన గురించి ఏం రాయబడింది? அவன் பரிசுத்த, ఆయన పరిశుద్ధుడు, நிஷ்கலங்க, నిష్కలంకుడు, நிர்மலே, నిర్మలుడు, பாவிகளோடு வேறுபட்டவர். పాపులలో నుండి వేరుపరచబడి దేవుని సభ పరిశుద్ధ సభయాయి కానపడ వేணும். దేవుని యొక్క సంఘము పరిశుద్ధ సంఘముగా కనబడాలి. వారి పాలన ఊழிయం పరిశుద్ధ ఊழிయమై కానపడ వేணும். బయట వారి పాలన యొక్క సేవ సంఘము పరిశుద్ధ సంఘముగా కనబడాలి. அந்த నెల్లూరు దానియేలు ఊழிయం పరిశుద్ధ ఊழிయమై కానపడ వేணும். నెల్లూరు దానియేలు పాస్టర్ గారి సేవ పరిశుద్ధ సేవగా కనబడాలి. எப்படிப்பட்டவரா, எப்படி పరిశుద్ధப்பட்டவராய் நம்ம காணப்படும். ఏ విధముగా పరిశుద్ధపరచబడిన వారముగా కనబడగలము? பாவிகளோடு வேறுபட வேணும். పాపులలో నుండి బయటకు రావాలి. உலகத்தோடு வேறுபட வேணும். లోకము నుండి వేరుపరచబడాలి. அவிசுவாசிகளோடு வேறுபட வேணும். అవిశ్వాసుల నుండి బయటికి రావాలి. பிசாசின் கிரியைகளோடு வேறுபட வேணும். పిశాచు యొక్క క్రియల్లోంచి వేరుపడాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. கர்த்தராகிய இயேசு பாவத்தோடு வேறுபட்டவர். మన ప్రభు అయినటువంటి యేసయ్య పాపము నుండి బయటికి వచ్చిన వాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவன் உயிரோடு முதலாவது எழும்புறதுக்கு நாலாமത്തെ காரணம். ఆయన మొదటిగా పునరుత్థానుడవడం గల 4వ కారణం அவன் பாவத்தோடு வேறுபட்டவராய் காணப்பட்டார். పాపములో నుండి వేరుపరచబడిన వాడు. பவித்திரன், நிர்தோஷன், நிர்மலன், பாவிகளோடு வேறுபட்டவர். పరిశుద్ధుడు, నిర్దోషి, నిర్మలుడు, పాపులలో నుండి ప్రత్యేకించబడిన వాడు. നമ്മുടെ അമ്മമാർക്ക് എല്ലാം തൂക്കം വരുന്നു. మన తల్లులందరినీ నిద్ర వచ్చేస్తాం. പരിശുദ്ധത്തെ പറ്റി ചൊല്ലുമ്പോൾ എല്ലാവർക്കും തൂക്കം വരും. పరిశుద్ధత గురించి చెప్తే ఆటోమేటిక్గా అందరికీ నిద్ర వస్తుంది. തൂങ്ങി ഇപ്പം ഞാൻ ചൊല്ലുമ്പോൾ കണ്ടുപിടിക്കുക. నేను చెప్పేసరికి కళ్ళట్లా తెలుస్తుంది. ഒരു അല്ലെ ചൊല്ലുക എല്ലാവരും. అందరూ కూడా గట్టిగా చెప్పండి. പരിശുദ്ധനായ യേശു పరిశుద్ధుడు యేసయ్య. അവൻ പരിശുദ്ധ, ఆయన పరిశుద్ధుడు, നിർമ്മല, ఆయన నిర్మలుడు, അവൻ നിർദോഷൻ, నిర్దోషి, പാപികളോട് വേർപെട്ടവൻ. పాపులలో నుండి ప్రత్యేకించబడిన వాడు. ദേവരുടെ സഭ దేవుని సంఘం പരിശുദ്ധ സഭയായിരിക്കും വേണം. పరిశుద్ధ సంఘముగా ఉండాలి. ദാനിയേൽ പാസ്റ്റർ വലിയ ഊഴിയം ചെയ്യും. మన డానియల్ పాస్టర్ గారు గొప్ప సేవ സഭയിൽ చేస్తున్నారు. പരിശുദ്ധം കിടயாது. సంఘంలో పరిశుద్ధత దొరకలేదు. എന്നെ
ఏం ప్రయోజనం? ഞാനൊരു ഉദാഹരണം ചൊല്ലാം, അവർ അപ്പടിയല്ല. నేను జస్ట్ ఒక ఉదాహరణ లెక్క സഭയ്ക്ക് പരിശുദ്ധമില്ല, చెప్తున్నాను కాదు. ഉമ്മ പ്രയോജനം വീണാന ഊഴമായി പോയിട്ട് పరిశుద్ధత లేకపోతే ఆ సమస్త సేవ వ్యర్థమైపోతుంది. వారికి నమ్మ ఎజకేలు చూడండి, మన యేసుకేల్ గారు మాలిపతిని కళ్యాణం పడ్డామ ఊడియం చేదిట యవనంలో పెళ్లి కూడా చేసుకోకుండా సేవ చేస్తా ఉన్నాడు. అమ్మ చండ పోட்டுటే కనుక తల్లేమో గొడవ పెడతానే, కళ్యాణం పడ్డాడా చొల్లి పెళ్లి చేసుకున్నారే పెళ్లి చేసుకున్నారే అంటాడు. కళ్యాణం పడ్డామ ఇంత వలటి వారి పాలతకలాగా వీర కొడుతుంటే ఇదిగో సేవ పెళ్లి చేసుకోకుండా ఈ వల్లేటి వారి పాలు కోసం ప్రాణమే చేస్తున్నాడు. పరిశుద్ధత పాలనకవిല്ല, కానీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే ప్రయోజనం. ఇంత సభ కెట్టుపోయాడు, అప్పుడు ఈ సంఘం చెడిపోతుంది. సభയിൽ పరిశుద్ధ విరిక వేണം, సంఘములో పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడు సభയിൽ పరిశుద్ధ పరివాంగే ఎలాగూ సంఘములో పరిశుద్ధత వస్తాయి. సభയിൽ వేర్పాటు ఉపదేశం విరిక వేണം, సంఘానికి వేరుబాటు జీవిత ఉపదేశం ఉండాలి. 2 కొరింథీయులు నామ వాయికుపోద అందువల్ల 2వ కొరింథీయులలో మనం చదువుతూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం 6వ అధ్యాయము 14వ వచనത്തിൽ നിന്ന് 14వ వచనం చదువుకుందాం. 17వ వచనం వരെ പഠിക്കുമ്പോൾ 17వ వచనం 16, 17 వచనాలు చదువుకుందాం. మీరు ఎഴുതിയിരിക്കുന്നത് అక్కడ ఏం రాయబడి ఉంది? పడియ తప్పి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని పరిశుద్ధ ఆలయము, మనము జీవము కలిగిన దేవుని పరిశుద్ధ ఆలయము. మనము ఎవరు? ఎవరండి? జీవనుల దేవుని పరిశుద్ధ ఆలయమైరిക്കുന്നത്. మనము జీవము కలిగిన దేవుని పరిశుద్ధ ఆలయం. చివరి కూర్చుని ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? చివరి బయట కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఈ సహోదరులు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుని పరిశుద్ధ ఆలయము. దేవునికి మహిమ. అయ్యా, 14 முதல் 17 வரை என்னடா நீயா మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, எல்லாரும் கவனிங்க, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగుకి చీకటికి என்ன సంబంధం, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, బెలియాలోడు என்ன సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, విశ్వాసికి అవిశ్వాసియోడు என்ன సంబంధం, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, ఆలయములకు విగ్రహంతోడు என்ன సంబంధం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదు ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, సహోదరులు చూడండి. పరిశుద్ధత గురించి చెప్పేటప్పుడు అందరం తోక నిద్ర వస్తుంది. చాలా మంది నోరు తెరిచి పరిశుద్ధత గురించి చెప్తూ ఉన్నప్పుడు నిద్రపోతే పాస్టర్ గారు మంచిగా చికెన్ లో ఆహారం పెడితేనే మనం కూర్చోబెడతాం. మంచి పని చేయాలి. అయితే పరిశుద్ధత గురించి వింటూ ఉంటే నిద్ర వస్తుంది. తమిళ్లో చూడండి, అన్య నుగத்திலே அவிஸ்வாசிகளுடன் பின்பட்டு கடவ பதவிகள் நீங்களும் அநீதிகளுக்கும் சம்பந்தம் ஏதும் ஒலிக்கும் இருளுக்கும் ஐக்கியமேதும் கிறிஸ்துவுக்கும் வெளியாளுக்கும் இசை ஏதும் விசுவாசியுடன் அவிஸ்வாசிகளுக்கும் பங்கேதும் தேவனுடைய ஆலயத்திற்கும் விக்கிரகங்களுக்கும் சம்பந்தம் ஏதும் நம் அவர்களுக்குள்ளே வாசம் பண்ணி அவர்களுக்குள்ளே உலாவி அவர்கள் தேவனாய் இருப்பேன் அவர்கள் என் ஜனமாய் இருப்பார்கள் என்று தேவன் சொன்னபடி நீங்கள் ஜீவனுள்ள தேவனுடைய ஆலயமாய் இருக்கிறீர்கள்